ఇక అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారా? అనర్హత పిటిషన్లపై ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వివేక్ గౌడ్, చింతా ప్రభాకర్లు ఈ ముగ్గురు నేతలు కూడా వివరణ ఇవ్వడానికి అసెంబ్లీ కార్యదర్శి వద్దకు వెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ, సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి, మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి, మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి, దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా, మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిండ్రో ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు, మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ 3 రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి, ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను. సరే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 3 నెలలు దాటింది, 3 నెలలు అవుతుంది. వారికి గడువు కూడా చాలా రోజులే ఇచ్చిండ్రు. కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. అయినప్పటికీ కూడా మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువులోపే మేము సమాధానం తయారు చేసినాం. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించినాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు? మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవగా ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయింది. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇగో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుగా మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటలు ఏమైనా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, మా పార్టీలకు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి. ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా.
అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను, నేను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి పాపం వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు, వారు చెప్పిన సమాధానంలో, వారు రాసిచ్చిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కొని పోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనెవరు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని, ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీర్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందన చెప్పిన మినిస్టర్ ఏమనాలి వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు అది కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా. గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ?